దిగు. సార్ మల్లారి కచేరీ చేస్తుంటే మమ్మల్ని అందరినీ ఎందుకు తీసుకొచ్చారు సార్? ఈ పల్లారి మల్లారి అంతా నాకు తెలీదు. ముందు అందరు లోపలికి రండి. కళ్యాణ మండపంలో విశాలంగా ఉందే, బాగా పడుకొని నిద్రపోవచ్చు. వెళ్ళ మూల కూర్చో. వచ్చేసా సార్ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నైట్ డ్యూటీకి మనుషులు లేరు, అందుకు తీసుకొచ్చాను. మాకు వేరే పని లేదా? సార్ 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 పొద్దున్నే కచేరీ ఉంది సార్, కొంచెం తొందరగా పంపిస్తే మంచిది సార్. మీ మీద అనుమానపు కేసుతోనే తీసుకొచ్చాను, ఇంకా ఏ కేసు వేయలేదు. ఏ కేసు లేదట్రా, వెళ్దానండి. నేను చెప్పినట్టు విన్నావంటే అది మీకు మంచిది, మాకు మంచిది. రేపు ఏ రోజో తెలుసా? మీ పెళ్లి రోజు ఏంటుంది? అదే రేపు కాదు, ఈ రోజు. అదెందుకురా గుర్తు చేస్తున్నావు? అందుకే కదరా నైట్ డ్యూటీకి వచ్చాను. బాగా తన్నులు తిన్నట్టున్నాడు. బయటే పెద్ద పులి, ఇంట్లో పిల్లి అనుకుంటాను. రేపు బాబరీ మసీదు కూల్చిన రోజు. సార్ దానికెందుకు సార్ మమ్మల్ని తీసుకొచ్చారు? తలకి చంద్రన్ రాసి బొట్టు పెట్టుకుంటే నమ్మేస్తావా? అందుకే అనుమానపు కేసులో తీసుకొచ్చాను. సార్ ఎక్కడో పడగొట్టినందుకు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? వీడికి ఎలా అర్థం చెప్పాలి? నువ్వు దక్షిణ తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళామనుకుంటాను. సార్ నేను మాట్లాడేది మీకు వాయించినట్టుందా? దక్షిణ ఇచ్చి పంపిస్తానంటున్నారు. రే వాయించరా, దక్షిణ ఇస్తారట. నేను చెప్పింది దక్షిణం. వెళ్ళ మూల కూర్చోవయ్యా. అలాగా సరే సార్. సార్ అది మీరు వాయిస్తారా? తీసుకో. బాగా టెన్షన్ అవుతున్నారేంటి? అబ్బా ఏమయ్యా, ఇక్కడి నుంచి తొందరగా వెళ్తావు అనుకుంటున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? వాణి సార్. సార్ నమస్కారం సార్. ఏమయ్యా టైం 6 అవుతుంది కదా, ఇంకా అమ్మాయిని హోంవర్క్ పంపకుండా ఇక్కడే ఉంచారు? వాళ్ళ ఇంటికి ఫోన్ చేశానండి, వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు, అందుకే. వాణి సార్ ఈ అమ్మాయిని నీ దగ్గర ఉంచుకో. ఓకే సార్. రామా ఇలా. రామా నిన్నే పిలుస్తున్నాను. అందరు దిగండి. ఏయ్ త్వరగా దిగిరా. ఇంతమందిని తీసుకొస్తుందేంటిది? ఈ మన పరువు తీసేస్తాయిగా. అందరు త్వరగా రండి. మన బిజినెస్ ని పాడు చేస్తున్నారు, ఏం చేద్దాం వీళ్ళని? ఓవర్ టైం అయితే బాడీ తట్టుకోలేదు, ఒక రోజు లీవ్ తీసుకున్నాను అనుకో. పెన్సిల్లో గీత వేసినట్టున్నావు. నువ్వు ఒళ్ళు గురించి మాట్లాడుతున్నావా? ఊరుకో ఉండవయ్యా, కర్ర అనుకొని నిన్ను కొట్టించేటట్టున్నారు. సరే 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 పో 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 పో. ఎందుకే నోరు పరేసుకుని తిట్లు తింటావు? నోరు మూసుకుని ఉండలేవా? ఊదే నోరయ్యా, ఎలా ఊరుకుంటుంది? ఎడ్ మామూలు తీసుకుంటూ మమ్మల్ని పిలుస్తున్నావా? నా పరువు తీకు, లోపల అయ్యగారు ఉన్నారు. అయితే మాకు రికమెండ్ చెయ్యొచ్చు కదా. రికమెండేషన్ దేనికో అక్కర్లేదు. అవును, ఈ ప్రపంచంలో రిటైర్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నాయి, నీకు లేదా? ఇలా చూడు, ఇప్పుడే కాస్త తింటున్నాను, అందులో మట్టేసేకు. రికమెండేషన్ కి అయ్యగారు ఉన్నారు, ఆయన లేరనుకో అటెళ్ళి కూర్చో. యో మామూలు కోసం వస్తావు కదా, సంగతి. ఈయన నమ్ముకొని మామూలు ఇచ్చి నువ్వు కర్మ ఇక్కడికి రావాల్సి వస్తుంది. రక్షక భట నిలయం రాజుల కాలంలో వీరులు విశ్రాంతి తీసుకునే చోటుకు పేరు సత్రం. ఈనాడు రక్షక భటులు పనిచేసే నిలయానికి పేరు రక్షక భట నిలయం. కాలానుసారంగా కట్టడాలు కూడా మారుతున్నాయి, వాటి పేర్లు కూడా మారుచున్నాయి. ఎంతసేపు అలా మొహం ఊపుతూ ఉంటావు? పద లోపలికి. అందరికీ నా హృదయపూర్వక అభివందనలు. ఏమయ్యా ఇదేమన్నా జూ అనుకున్నావా? తమాషా చూస్తున్నావు, వెళ్ళు. వచ్చిన వారందరూ ఏదో ఒకరోజు పోవలసిందే. రక్షక భట నిలయంలో వాయిద్య బృందం విందులకు చలనచిత్ర గుడారాలు కళ్యాణ మండపంగా మారడం గురించి నేను విన్నాను, చూశాను. కానీ రక్షక భట నిలయాలు కళ్యాణ మండపాలుగా మారుచున్నవే, అది కూడా వాయిద్య బృందంతో. చక్కని పురోగతి. ఏంటయ్యా ఆయన ఏదో తెనాలి రామకృష్ణ పూరినట్టుగా గ్రాంధికంలోనే మాట్లాడుతున్నాడు. అక్కా వాడు బట్టలు చూడక్కా. రక్షక భట నిలయంలో మహిళలెందుకు? నేరస్తులు చూసి ఆస్వాదించుటకై ఉంటుంది. ఏమంటున్నాడు? రక్షక భట నిలయానికి ఆకర్షణ అవసరమవుతోంది.
ఎవరయ్యా అది? సార్ ఇదా తెరిచిన పుస్తకం నా జీవితం, ప్రతి కాగితంపై ఓ కవిత్వం, అందంగా రాసుకున్న విషాదం, ఎప్పటికీ గుర్తుండిపోయేలా నా గతం. ఎంతో దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు తమరు. అది ఇది అని నన్ను సంబోధించుటకు నేనేమైనా వీధిలో తిరిగే గొర్రెనా, బర్రనా, లేక బురదలో పొర్లాడే పందినా? వచ్చిన వారిని ఆదరించే మన రాష్ట్రంలో సొంత దేశంలోనే పరిస్థితులకు బందీగా వచ్చిన నన్ను నమస్కరించి స్వాగతించడానికి బదులు మర్యాద తెలియకుండా ప్రవర్తించిన మీకు నా హృదయపూర్వక వందనాలు. నేను 2 మాటలు మాట్లాడినందుకు నన్ను ఎన్ని మాటలు అన్నారు? ప్రవాహంలాగా మాట్లాడుతున్నారు. అతన్నేం చేయబోతున్నారు? ఏమయ్యా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సార్ బస్టాండ్లో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. అనుమానం వచ్చి తీసుకొచ్చాను. నా భాష అవగతం కాలేదా? ఆ? నా భాష అవగతం కాలేదా? ఆ? రాతి యుగం పుట్టడానికి ముందు నుంచే ఉద్భవించిన మొదటి భాష మన తెలుగు భాష. అప్పుడే మందు కొడుతూ ఉన్నారా? లేదు అని మాత్రం చెప్పకో. పేరేంటి? నన్ను కన్న నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు శివసుబ్రహ్మణ్యం. తండ్రి శివభక్తులు, తల్లి మురుగభక్తులు. వీరిరువురి భక్తి చేత నేను అవతరించిన కారణం వల్ల నాకు శివసుబ్రహ్మణ్యం అనే పేరు పెట్టినారు. కాని తెలుగుపై నాకున్న అతీతమైన అనురాగం వల్ల నా పేరుని మన తెలుగువాడు అని మార్చుకున్నాను. అందువల్ల నా పేరు మన తెలుగువాడు. ఇది శాంపిలే, చాలా ఉంది ఇంకా. ఆ, ఏ ఊరు? స్టార్ట్. ముక్కంటి ఈశ్వరునికి మిత్రుడివై ఉండి చేసిన చిన్న తప్పిదం వల్ల శ్రీకాళహస్తి అనే ఊర్లో అవతరించి సుందరమూర్తి నాయనార్ అనే పేరుని పొంది పరిణయమాడాల్సిన మహిళను వదిలి మరో మహిళను చేసుకున్నందువల్ల దేవుడైన ఆ పరమేశ్వరుని చేత నిరోధించబడి న్యాయస్థానంలో సుందరమూర్తి గారి చేత ఎదిరించబడి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేరితిని. ఊరి పేరేంది ఇంత పెద్దగా ఉంది? పోస్ట్ కార్డులో ఎలా రాస్తారబ్బా? మీ జాతి ఏంటి? చూసే చూపు ఒకటే, పీల్చే గాలి ఒకటే, ప్రవహించే రక్తం ఎరిపే, చూపాలు వేరైనా పూజించే దేవుడు ఒకటే, మమత ఒకటే, సంతోషం ఒకటే. అలాంటి జాతి నా జాతి. కాకులది పిచ్చుకులది ఏ కులమో ఆ కులం నాదని చెప్పాడో కవి. ఆ జాతి నా జాతి. మన తెలుగుకి ఏ కులమూ లేదు, మరి ఎందుకు ఈ కుల వివక్షతలు? అయ్యా, నా వల్ల కావట్లేదు. ఆయన దయపొంగల్ పిలవండి, వస్తాను. ఏయ్ పోవయ్యా. వ్యాపారం ఏంటి? నా వృత్తి కవిత్వం రచించుట, ఆ కవిత్వాన్ని వినేవారికి వినిపించుట. తన కంచు కంఠంతో కవిత్వాలను వినిపించి అందర్నీ అలరించారే కవి ప్రోతన. వారి వృత్తే నా వృత్తి. ఏమండి, ఇది కూడా ఒక వృత్తేనా? మీరు ఏం పని చేస్తున్నారు? పని గురించి ఇంత వివరంగా చెప్పితేని కదా మరలా ఈ ప్రశ్నేమిటి? ఇతను అయోమయంలో ఉన్నాడు. అదంతా సరేగాని నువ్వేం పని చేస్తున్నావు? మహాభారతం, రామాయణం, విష్ణు పురాణం, భగవత్ పురాణం, నారద పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, వరాహ పురాణం, వామన పురాణం వంటి పురాణాలు పూర్తిగా అభ్యసించి విద్యను అభ్యసించాలని వచ్చు విద్యార్థులకు విద్యను బోధించే పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. అయితే అయ్యవారు అరే గమ్మునుండ్రా, అన్నగారంటే ఎన్టీఆర్ గారురా. అమ్మో, ఇతను మాట్లాడి నేను టైర్డ్ అయిపోయాను. ఏమయ్యా, కూర్చోబెట్టు. వెళ్ళి కూర్సో. కూర్సో అనే పదాన్ని నేను తెలుగులో వినలేదే, దాని అర్థమేమిటి? కూర్చో అంటే కూర్చో అనే. కూర్చో అనే తెలుగు మాటని కూర్సో అని ఎందులకు తప్పుగా పలుకుతున్నారు? ఏమయ్యా, నా తల తినకుండా నువ్వు పద. ఏకవచనంలో పిలుచుట వీరికి అలవాటైపోయినట్లున్నది. ఆ దైవాన్నే ఆ విధంగా పిలుచున్నప్పుడు నేనెంత మాత్రము. మేము వచ్చుచున్నాము. ఏ తీరుగా నన్ను రావయ్యా, వచ్చి ఇక్కడ కూర్చో. ఉండు చూపిస్తాను. ఇలా కూర్చో, సరేనా? ఓ, నన్ను ఆసీనులను కమ్మంటున్నావా? అదే కదయ్యా నేను ముందు నుంచి వాగుతుంది. కూర్చోండి అనే మాటకు కూర్సో, కూర్చో అనే మాటలు మన తెలుగు నిఘంటువులోనే లేవు. ఏమయ్యా, నీకు మామూలు భాష రాదా? వదలకుండా 100 మాటలు మాట్లాడగలను. మాట్లాడినా? వద్దు స్వామి, ఇప్పటికే నా తల తిరిగింది. ఈతగాడికి ఏమయ్యి ఉంటుంది? అయ్యప్ప స్వామి, నువ్వే నన్ను కాపాడాలయ్యా. పాపం, తెలుగు రానివాడు. ఇలాంటి 4 కేసులు వచ్చాయంటే స్టేషన్ మూసేసుకోవాల్సిందే. మనం స్వేచ్ఛగా బయట తిరగొచ్చు. ఏ తప్పిదమూ చేయని నన్ను అన్యాయంగా ఇలా కూర్చోబెట్టిదిరే. సరే, ఓర్పు వహించదము. అయ్యా, కూర్చున్న వ్యక్తి అలా బెల్లం కొట్టిన రాయిలా మిమ్మల్ని కూర్చోబెట్టినారే, ఇంతకీ తమరు చేసిన నేరమేమిటి? తమకు అభ్యంతరము లేకపోయినచో దానిని నాకు వివరించెదరా? చెప్పోయా. నేను అడుగుచున్నను మీరు మౌనం వహించుట చూస్తే తమరు పరభాషవారయ్యుంటారనిపిస్తోంది. ప్రారంభించావా? అతను పరభాషవాడేం కాదు, మన తెలుగువాడే. ఇప్పుడే కాదు, నువ్వెప్పుడు అడిగినా అతను సమాధానం చెప్పలేడు. ఎందుకంటే అతను పుట్టినప్పటి నుంచి మాట్లాడలేడు, వినలేడు. ఏమి రాతి హృదయమయ్యా మీది? మాట్లాడలేనందుకు కేసా? మోగవాళ్ల మీద కూడా కేసు పెట్టడానికి మేమేమైనా మెంటలా? వాడేం చేశాడో తెలుసా? 3వ వీధిలో 3 తులాల బంగారం కొట్టేసి చీకట్లో గేదె మీదెక్కి ఇన్స్పెక్టర్ ఇంట్లోనే పడ్డాడు. ఆయనే కొట్టి లాక్కొచ్చి ఇక్కడ పడేశారు. ఓయ్,
నువ్వింకాసేపు ఇలాగే మాట్లాడావనుకో, చూసావుగా నీ వైపే చూస్తున్నాడు. ఉమ్, నువ్వేదో ఆడిని తిడుతున్నావు అనుకుని నీ గుడ్డు రెండు పీకేస్తాడు. అందుకే మేం కూడా భయపడి వాడిని ఏం అడగకుండా కూర్చోబెట్టాం. ఛ! ఒకడు మాటలతోనే చంపుతుంటే ఇంకొకడు మాట్లాడకుండానే చంపుతున్నాడు. ఏం బతుకురా నాది.